చంపినాడా? అది ఇవ్వు లేదు, మనం తప్పుడు చెప్తున్నాను చెప్పాడు. అది ఇవ్వు లేదు మరి. మా భూలోకంలో మటర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు మెర్సిడెస్ బెంచ్ లో తిరుగుతున్నారు. అవి పక్కలు వేసేవాడికి ఉన్నంత రెస్పెక్ట్ మరెవరికి లేదు. వాడిది లగ్జూరియస్ లైఫ్ అంటే. అవి అదే మంచోడు అనుకోండి, దేశంలో ఎక్కడ లేని సానుభూతి, అయ్యో వీడు ఎలా బతుకుతాడు, అయ్యో వీడు ఎలా బతుకుతాడు అని. వాడి బతుకు బస్ స్టాండింగే. అదే పోటీ ఖతర్నాక్ దేశం ముదురు అంటే వాడు ఎన్ని కొంపలైనా ముంచుతాడు, ఎట్లయినా బతుకుతాడు సుఖంగా. అదే నీతి మందుడు అనుకోండి, ఫుడ్ కూడా ప్రాంతమే. అయ్యా డాడీ అయినా ఇది మీ బ్రహ్మరాతలు. తప్పు చేసేవాడు నీటి తప్పిన వాడు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరు బాగా బతకలేదని ప్రజల నమ్మకం. ఏమిటి రాత? ఎక్కడో పొరపాటు జరిగింది, పొరపాటు జరిగింది. ఇది మొదటి పొరపాటు కాదు బ్రహ్మదేవ. కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మలోకంలో పొరపాటు జరుగుతానే ఉన్నాయి. బ్రహ్మలోకంలో కూడా ఏమన్నా అవినీతి చోటు తీసుకున్నారా, లేక దేనికైనా ప్రలోభమని తప్పుడు రాతలు రాస్తున్నారు. అతని జీవితం కూడా అతని జీవితంలో ఏ ఒక్క రోజైనా ఒక మంచి నాట్యం సింగితే ఎనీ హ్యాపీ డే, ఎనీ జాయ్ఫుల్ డే. ఇలా అయితే ప్రజలు మా మీద నమ్మకాలు ఎలా ఉంటాయి బ్రహ్మదేవా? నమ్మకాలు ఎలా ఉంటాయి? మహాదేవ ఏమినాయన దీనికంతటికీ ఓ చిన్న కారణం ఉందా? సరస్వతీదేవికి నాకు మాట వచ్చింది. ఫ్యామిలీ డిస్ప్యూటా? ఆ కోపంతో ఆమె వీణ తీసుకొని మీద అయ్యో, నేనైనా బాగా వాచిపోయింది, కొబ్బరి చెప్పలాగా బాగా ఫీల్ అవుతుంది. దాంతో పతి భ్రమించి మైండ్ బ్లాక్ అయిందా? ఏదో కొన్ని రాసిన మాట